కృత్తికా నక్షత్రము వృషభ రాశి వారికి 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృషిర నక్షత్రం 1, 2 పాదముల పేరుతో ఈ వృషభ రాశి వారికి నామ నక్షత్రములు. ఈ సంవత్సరం గురుడు ఉగాది నుండి వజస్థానములో ఉండును, రజితమూర్తిగా ఉండును. ఈ సంవత్సరం వరకు జన్మస్థానంలో సువర్ణమూర్తిగా శని ఈ సంవత్సరమంతా రాజస్థానమై తామ్రమూర్తిగా ఉండును. రాహుకేతులు లాభస్థానమై షష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ గ్రహ అనుకూలం పరిశీలించగా మేల నుంచి వీళ్ళకి కార్యసిద్ధి, స్థిరాస్తి కొనుగోలు, చిరకాలం అంటే పాత కోర్టులో ఏమైనా వివాదాలుంటే అనుకూలంగా జరుగును. ఉన్నత విద్యకై చేయు ప్రయాణాలు మంచి అనుకూలంగా ఉండును మరియు ఉన్నత విద్య లభించును. వైద్య సాంకేత రంగాలకు మంచి అనుకూలంగా ఉండును. వీరికి వ్యాపారస్తులకి, కిరాణా ఫైనాన్స్ వ్యాపారస్తులకి మంచి అనుకూలంగా ఉండును. దీర్ఘకాల పెట్టుబడులకి వీరికి అనుకూలమైన వాతావరణము. ఉత్తరార్ధంలో గృహమునందు వివాహాది శుభకార్యాలకు చాలా అనుకూలంగా ఉండును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలవు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంతమేర పోయిన సంవత్సరం కన్నా ఆశాజనకంగా ఉండును. సంతాన విషయంలో చాలా జాగ్రత్త అవసరము, లేనిచో గర్భస్థానం అగును. రాజకీయ నాయకులు కొంతమేర అనుకూలంగా ఉన్నా వీరి మాట అదుపులో ఉంచుకోవలను. చిరు వ్యాపారస్తులు లాభసాటిగా ఉందురు. రైతులు సుమారుగా 2 పంటలు అనుకూలించును. ఉద్యోగస్తులపై అధికారుల మాటబడి వచ్చును. వీరికి మధ్యవర్తిత్వం పనికిరాదు. వీరి అదృష్ట సంఖ్య 6. బుధ, శుక్ర, శనివారాలు కూడిన 5, 7, 9వ తేదీలో వీళ్ళకి అనుకూలించును. జన్మగురు శాంతికై గురు దత్తాత్రేయ పారాయణము మరియు దక్షిణామూర్తి పారాయణము, శివాలయంలో అభిషేకం చేసుకొని లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా మేలుగా ఉండును.